ఓం గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనకి ఏప్రిల్ మాసంలో 2వ తేదీన ఈ యొక్క అంతరిక్షంలో కాలచక్రంలో ఉన్నటువంటి 12వ రాశి అయినటువంటి మీనరాశిలో శని భగవానుడితో కుజుని యొక్క కలయిక దాదాపుగా 41 రోజులు, అంటే మే 10వ తేదీ వరకు కూడా ఈ యొక్క కుజశనుల యొక్క కలయిక సంచారము మీనరాశిలో ఆ యొక్క సంచార ప్రభావము అతి క్లిష్టమైనటువంటి పరిస్థితులని, కష్టాలని, నష్టాలని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏ విధంగా శాసించాలో ఆ విధంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులతో శాసించే అవకాశం కలుగుతూనే ఉంది, ఇంకా కలగబోతోంది. దాదాపుగా ఈ కుజుడు 2వ తేదీ నుండి, ఏప్రిల్ 2వ తేదీ నుండి మరి 6వ తేదీ వరకు కూడా పూర్వభాద్ర నక్షత్రంలో ఉండి 6వ తేదీ నుండి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ప్రయాణం చేస్తూ దాదాపుగా ఏప్రిల్ 22, 23వ తేదీ వరకు కూడా ఆ యొక్క శని నక్షత్రంలో ప్రభావం ప్రపంచాన్ని అట్టడిగిస్తూ ఉంటుంది. ఆ తదుపరి కుజుడు బుధరాశిలో వ్యాపార గ్రహమైనటువంటి రేవతి నక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధరాశిలో సంచారము ఆర్థిక లావాదేవీల మీద, అట్లాగే వర్తక వ్యాపారాదుల మీద, ట్రాన్స్పోర్టేషన్ మీద, ముఖ్యంగా ఏదైతే వార్తా వాహకాలుగా ఉన్నటువంటి ఫోటోగ్రఫీ కావచ్చు, సినిమా పరిశ్రమ కావచ్చు, రైళ్ళు, వాహనాలకి సంబంధించినటువంటి ప్రమాదాలకి సంబంధించి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఇంకా ముందు ముందు మనకి గోచరిస్తూ ఉంటాయి, దాదాపుగా మే 10వ తేదీ వరకు కూడా. అయితే ఈ కుజశనుల యొక్క ప్రభావము అత్యంత తీవ్రతరమైనటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మేషరాశి నుంచి కూడా ఏలినాటి శని ప్రభావాన్ని అనుభవించేటటువంటి రాశుల్లో కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి అష్టమ శనిగ్రహ దోషాన్ని, ధనుస్సు రాశి అర్ధాష్టమ శని దోషాన్ని, కన్యారాశి వారు వేధాస్థానంలో అంటే సప్తమ స్థానము, వివాహ స్థానము, వ్యాపార స్థానము అయినటువంటి రాశిలో 7వ రాశిలో ఈ కుజశనుల ప్రభావము చాలా చాలా తీవ్రతని ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తుంది. అయితే ఈ యొక్క శనిగ్రహ కుజగ్రహ దోషభూయుక్తమైనటువంటి దశలు, అంతర్దశలు ఎవరికైతే జాతకంలో జరుగుతున్నాయో, ఎవరైతే మేష వృశ్చిక రాశులు వారు ఉన్నారో, మకర కుంభరాశులు వారు ఉన్నారో, కుజనక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు, శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ నక్షత్ర జాతకులు, ఈ రాశులు, దశలు, అంతర్దశలు, ఇందాక చెప్పినటువంటి ఏలినాడి శనిగ్రహ దోషాలు, అష్టమంలో ఉన్నటువంటి కుజశనుల యొక్క ప్రభావం, వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వారి యొక్క జన్మజాతకంలో ఏ విధమైనటువంటి దశలు, అంతర్దశలు కలుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మానసిక వికారాలుగా. ఎందుకంటే గోచారం అనేటటువంటిది మనసుకు సంబంధించినటువంటి దోషాలని, మనసుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విశేషాలని, ఈవెంట్స్ని సూచిస్తుంది. వాటిల్లో విద్య, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, సత్సంతానము, అట్లాగే వికారాలుగా కనుక చూసినట్లయితే కనుక భార్యాభర్తల మధ్య ఎడబాటు, కోర్టు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మోసాలు, కష్టాలు, చెరసాలలు, ప్రమాదాలు, విద్యా విఘ్నాలు, వివాహ యోగం దగ్గర దాకా వచ్చి చెడిపోవటము, సత్సంతానం లేకపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తీవ్రతరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన కలిగేటటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ రాశుల వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి, ప్రమాదాలు
చాలా ఎక్కువగా సూచించేటటువంటి ఇందాక చెప్పినవన్నీ కూడా రాసులు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముఖ్యంగా వివాహానికి ఆటంకాన్ని కలిగించేటటువంటి గ్రహాలలో ఈ కుజుడు శని, జాతకాలలో కుజదోషాలున్న శని వలన కలిగేటటువంటి ఆలస్యము ఇవన్నీ కూడా వివాహ ఆటంకాలని, వివాహంలో ఎడబాట్లని, ప్రభావాల్ని సూచిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగాలలో ఎవరికైనా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నా, ప్రమాదాలు అధికంగా జరుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు తీవ్రతరమైన, అసలు ఒక రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు వలన అనారోగ్యం పాలవుతున్నా తప్పకుండా వీరందరూ కూడా ఈ యొక్క వీడియోని చూస్తూ పూర్తిగా ఆ రాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం సూక్ష్మంగా తెలియజేసుకుంటూ మరి వీరందరికీ ఉపశమనంగా ఉండటానికి ఏప్రిల్ 21వ తేదీ మరి మంగళవారం రోజున మృగశిర నక్షత్రము పంచమి ఆదిశంకరాచార్య జయంతి రోజున నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో విశేషముగా హనుమాన్ చాలీసా పారాయణ, అట్లాగే హనుమంతుడికి ప్రీతికరమైనటువంటి మన్యుసూక్త పారాయణము, కుజశనులకి సంబంధించినటువంటి దోషాన్ని హరించడానికి వారిద్దరికీ కూడా జపాన్ని ఆచరిస్తూ 21 రోజులు మే 11వ తేదీ వరకు కూడా ఈ 21 రోజులు చక్కగా ఈ యొక్క జపతపాలను చేస్తూ మన్యుసూక్తంతో స్వామివారిని ఆరాధిస్తూ మే 12వ తేదీ మంగళవారము వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రము రోజున, అంటే శతభిష ఉంటుంది, తర్వాత పూర్వాభాద్ర వస్తుంది. కాబట్టి ఈ 12వ తారీఖు హనుమత్ జయంతి, హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి పుణ్య దినము కాబట్టి ఆ రోజున స్వామివారికి సీతారాముల వారి యొక్క అష్టోత్తరాలతో హోమము, అట్లాగే మృత్యుంజయ పాశుపత హోమము, హనుమంతుడి యొక్క పాశుపత హోమము, ఎవరైతే నవగ్రహాలు పరంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ నవగ్రహ ఉపశమనం కలగడానికి నవగ్రహ హోమము, మహాగణపతి సుబ్రహ్మణ్య హోమము, అలాగే ముఖ్యంగా వివాహపరంగా ఎవరైతే ఆటంకాలు ఎదుర్కొంటున్నారో, ఆలస్యాలు సూచిస్తున్నాయో వారికి వివాహం కావటానికి, వివాహమై ఎవరైతే విడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారో, కోర్టు పరమైనటువంటి సమస్యలు, అన్నదమ్ములైతే కనుక గృహ సంబంధిత సమస్యలు, కొంతమంది రియల్ ఎస్టేటర్స్ అయితే కనుక వ్యాపారాలు లేక ఇబ్బంది పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీ వంతుగా మీరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ప్రత్యేకించి నేను శ్రద్ధతో నేను చేస్తూ ఈ 12వ తారీఖున హనుమత్ జయంతి హోమాన్ని హైదరాబాద్లో విశేషముగా నేను ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి తెలియజేస్తాను. కాబట్టి అందరూ కూడా హోమానికి రావచ్చు. ఆ హోమ భస్మము ఎవరైతే నాకు గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సమస్యను తెలియజేస్తారో, అట్లాగే జాతకరీత్యా వారికి ఉన్నటువంటి దశలు అంతర్దశలు తెలియజేస్తూ వారి నక్షత్రము రాసి నాకు ఇస్తారో వారందరిది కూడా 21 రోజులు తృప్తిగా ఈ గ్రహ జపాలు, అట్లాగే దానికి సంబంధించినటువంటి హనుమంతుడి పారాయణ చేస్తూ ఆ రోజున విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క సహస్రనామాలతో హోమాన్ని ఆచరించేటటువంటి సంకల్పం పూనుకున్నాను. కాబట్టి మరి మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ రాశుల వారికి కుజశనుల యొక్క ప్రభావం తీవ్రతరంగా ఉంటుంది, ఎవరికి లాభాన్ని కలుగజేస్తుందో తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్. తులారాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా దాదాపుగా ఈ 20 రోజులు 6వ స్థానమైనటువంటి మీనరాశిలో కుజుడు శని 2 పాపగ్రహాలు శత్రుగ్రహాలు కలిసి ఉండటం వలన వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు కొన్ని వీరిని బాధపెట్టే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములుగా ఉండి పెట్టుబడులు పెట్టినటువంటి వారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, ఎవరైనా షేర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో లింక్ అయి ఉన్న వ్యాపారాల్లో దానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాదుల్లో తీవ్రమైనటువంటి అలజడి, ఉద్యోగం వస్తుందో రాదో అనేటటువంటి బాధ, ఎవరికీ చెప్పుకోలేనటువంటి అంతర్గత సమస్య, డబ్బు అవసరం, ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది వస్తుందో రాదో,
అసలు నేను సరిగ్గా రెజ్యూమ్ పెట్టానో లేదో, అసలు దాని గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఉండకపోవచ్చు, బద్ధకంతో వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు, ఒక్కోసారి సెల్ ఫోన్లో వచ్చినటువంటి మెయిల్స్ చెక్ చేసుకోక ఉద్యోగాలు పతనమైన వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవకాశం గోచారం రూల్స్ ప్రకారం తులారాశి వారికి ఉద్యోగ స్థానంలో శని కుజులు ఉండటం చాలా విశేషప్రదం. కానీ వాళ్ళిద్దరూ శత్రువులు అవడం ద్వారా ఎన్నో ఆర్థిక విషయాలలో, అప్పుల విషయాలలో శత్రువులు బాగా పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒక్క గ్రహం ఏదైనా అనుకూలమైన గ్రహాలు రెండున్నా పర్వాలేదు, రెండు పాపగ్రహాలు కలిసి ఉంటే ఒకటి పడదు కదా, దానివల్ల సమస్యలు వస్తాయి. కుటుంబంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత, మీ మీద అనుమానం, అసలు మీరు కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నట్టు నటిస్తారు, ఉద్యోగం చేస్తున్నారా లేదా అనేటటువంటి అనుమానం కుటుంబంలో కలుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాదులు, గృహంలో సరైనటువంటి సౌఖ్యం లేదని, లేకపోతే కొన్ని ధన విషయాల్లో కానీ, కుటుంబంలో తల్లిదండ్రుల వలన కావచ్చు, అక్క చెల్లెల వలన కావచ్చు, అన్నదమ్ముల వలన కావచ్చు, కొంతమంది భార్యాభర్తలకి సమస్యలు వచ్చి కోర్టుల దాకా లాగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎడబాటుతో భాగస్వాముల్లో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, వ్యాపార భాగస్వామ్యులై ఉన్నటువంటి వారు ధన విషయార్థమై ఎక్కడైనా మోసం జరిగితే వారు ఎవరైతే కనుక కోర్టు సమస్యల్లో ఉన్నారో వారందరూ కొంచెం జాగ్రత్తగా కష్టపడి కనుక సరైన మూమెంట్స్తో, సరైనటువంటి దైవానుగ్రహంతో కనుక ముందుకు వెళితే ఆ అప్పులు తీరిపోయి కాస్త భాగ్యాన్ని చేతికి అందించుకునేటటువంటి పరిస్థితి మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి. అనుకూలతలు ఉన్నాయి, కష్టపడాలి. అయితే వీరికి ఉన్నటువంటి అప్పులు అనేటటువంటివి ఓ పట్టాన తీరకపోగా కొంతమందికి ఏదో రకంగా కుటుంబంలో మిమ్మల్ని కించపరిచేటటువంటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. దాని ద్వారా మీకున్న బుద్ధి కూడా మందకిస్తుంది, ఏం చేయాలో తెలియదు. ధనపరమైనటువంటి ఇష్యూస్ మాత్రము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి ప్రయత్నాల్లో ప్రతి చోట ఆటంకాలు, విఘ్నాలు, ఇబ్బందులు, ఒక్కోసారి మేనమావులు మేనత్తలతో కూడా గొడవలు పడేటటువంటి అవకాశము, సంతానపరమైనటువంటి ధన విషయంలో కూడా మీకు కొంత పొంతన కుదరక లేనిపోని సమస్యలు, సంతానాన్ని దూరం చేసుకునే ప్రయత్నము, సంతానాన్ని అనుమానించే పరిస్థితి ధన విషయంలో, ఇవన్నీ కూడా భార్యాభర్తల మధ్య కూడా ఒకసారి సంతానాన్ని అనుమానించడం ద్వారా భార్యకో భర్తకో ఆ ప్రేమ అనేది అధికంగా ఉండటం వలన వీరిద్దరి మధ్య గొడవలు సంఘర్షణలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాలలో ఉండి, దూరదేశాల్లో విదేశాల్లో ఉండి ఉద్యోగాల కోసమే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం మెండుగా ఉన్నాయి. శత్రు రోగ రుణ విముక్తి కూడా కలగడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ రెండు గ్రహాలు పూర్తి విరుద్ధమైన గ్రహాలు కాబట్టి, ఈ రెండు గ్రహాల యొక్క అధిష్టాన దేవత హనుమంతుల వారు కాబట్టి తప్పకుండా మే 11 వరకు కూడా వీరు హనుమంతుడి యొక్క చాలీసా పారాయణ చదవండి, అట్లాగే కవచం చదవండి, శ్రీరామ రామ రామేతి తారక మంత్రం చదవండి 108 సార్లు. అట్లాగే ఇంకా ఉద్యోగ విషయాల్లో కానీ, కోర్టు సమస్యల పరంగా కానీ, శత్రువులు ఎవరైనా బీభత్సంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఉద్యోగాలు రాని వాళ్ళు కానీ ఈ యొక్క పీఠం ద్వారా నేను చేసేటటువంటి ఈ యొక్క హనుమంతుడి యొక్క పూజలో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి. మీ యొక్క గోత్రనామాదులు, నక్షత్రము, మీకు జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు నాకు పంపించండి. దానికి తగినటువంటి రుసుమును దక్షిణని చెల్లిస్తే మే 12వ తారీఖు చేసేటటువంటి హనుమంతుడి యొక్క రక్షా హోమంలో కూడా మీ యొక్క గోత్రనామాలు చదివి ఆ భస్మాన్ని ఈ 21 రోజులు చేసినటువంటి జపతీర్థము, కుజశనులకు సంబంధించినటువంటి జపతీర్థము, మీరు కోరిన కోరిక కూడా దాంట్లో రాయాలి. అట్లాగే మీకు ఉన్నటువంటి సమస్యను కూడా రాస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యము హనుమాన్ చాలీసా చదవండి, మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది తులారాశి వారికి. జై శ్రీరామ్, జై హనుమాన్.